ఎస్ఎస్సి చరిత్రలో సంవత్సరాలు మారిన విజేత పేరు ఒక్కటే, కాకతీయ. తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో 600కు 592 అత్యుత్తమ మార్కులతో నంబర్ 1 స్థానంలో నిలిచింది కాకతీయ స్కూల్స్, జమ్మికుంట డే అండ్ రెసిడెన్షియల్. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని హుజూరాబాద్ ఐఎంయూ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని స్పందన బ్లడ్ సెంటర్లో హుజూరాబాద్ జమ్మికుంట ఐఎంయూ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రక్తదాన శిబిరం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు తిరుపతి తెలిపారు. జూన్ 14 ఆదివారం రోజున స్పందన బ్లడ్ సెంటర్లో రక్తదానం చేసే వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, రక్తదానం చేయడం వల్ల హానికరమైన గుండెపోటు లాంటి రోగాలు రావడం తక్కువగా ఉంటాయని, ఐరన్ యొక్క శాతం తక్కువ కావడం వల్ల బాడీలో కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయని, రక్తదానంతో మరొకరిని బ్రతికించవచ్చని పేర్కొన్నారు. ఐఎంఈ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వచ్చి రక్తదానం చేయాలని కోరారు. జమ్మికుంట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక తెలియజేయనది ఏమనగా, రేపు 14వ తారీఖు జూన్ 14వ తారీఖు ఆదివారం రోజున వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా మన జమ్మికుంట పట్టణంలో గల స్పందన బ్లడ్ బ్యాంక్ సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరాన్ని ఐఎంఏ హుజూరాబాద్ జమ్మికుంట అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్పందన బ్లడ్ కేర్ సెంటర్ వారి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని రక్తదానాన్ని చేయవలసిందిగా ఐఎంఏ హుజూరాబాద్ జమ్మికుంట అసోసియేషన్ తరఫు నుంచి కోరుచున్నాము. ఈ శిబిరంలో రక్తదానం చేయడానికి 16 నుంచి 65 సంవత్సరాల గల వయసు ఉన్న ఎవరైనా రక్తదానం చేయొచ్చు. ఈ రక్తదానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. గుండెపోటును నియంత్రించుకోవచ్చు. మనం తరచుగా రక్తదానం చేయడం వల్ల మన రక్తంలో ఉన్న ఐరన్ శాతాన్ని తగ్గించుకుంటూ మన ధమనులు ఏవైతే గట్టిపడకుండా కాపాడుకొని గుండెపోటు నుంచి నివారణ చేసుకోవచ్చు. ఫ్రీక్వెంట్గా రక్తదానం చేయడం వల్ల కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. దానివల్ల మన రక్త ప్రసరణ మెరుగుగా ఇంకా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ రక్తదానం అనేది మనం మానసికంగా చాలా ప్రభావితం చేస్తుంది. రక్తదానం ఇంకొకరికి సహాయం చేయడం వల్ల, ఇంకొకరి ప్రాణాలు నిలపడం వల్ల మనం మానసికంగా కూడా చాలా ఉత్తేజవంతులై మన రక్తంలో ఉన్న ఐరన్ నిల్వలు తగ్గిపోయి ఫ్యాటీ లివర్ లాంటి కాలేయ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇన్ని లాభాలు ఉన్నందువలన సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించి యువకులు అందరూ రక్తదానానికి ముందడికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ రక్తదానం శిబిరంలో పాల్గొనే వారికి బ్లడ్ డోనర్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఐఎంఏ హుజూరాబాద్ జమ్మికుంట అసోసియేషన్ తరపు నుంచి ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వాళ్ళకి యాక్సిడెంట్ బీమా పాలసీ కూడా మా అసోసియేషన్ తరపు నుంచే అందించబడుతున్నది. 5 లక్షల ప్రమాద బీమా పాలసీ వాళ్ళందరికీ ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ సమాజ శ్రేయస్సు కోసము ఇంకొకరికి ప్రాణాన్ని పోసే ఈ పనిలో అందరు నిమగ్నం కావాల్సిందిగా, అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుచున్నాము. రేపు రక్తదానం నిర్వహించే స్థలము స్పందన బ్లడ్ బ్యాంక్ సెంటర్, సత్యం సావిత్రి హాస్పిటల్ పక్కన, అమృత న్యూరో సెంటర్ పైన. సమయము ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుచున్నాము. ధన్యవాదాలు.